ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలింగ్ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రామీణ ఓటర్లంతా కూడా ఎన్నికల పోలింగ్ వద్ద బారులు తీరుతున్నారు. ప్రతి పోలింగ్ వద్ద కూడా గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచి అంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే వారంతా కూడా వస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా మంది కూడా వృద్ధులు ఇలాంటి నడవలేని స్థితిలో ఉన్న వారంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో ఇరుగు పొరుగు వారి సహకారంతో వారంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలా మంది కూడా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వారంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా మనం విజువల్స్ చూడవచ్చు. చాలా మంది ఓటు హక్కు వినియోగించినందుకు బారులు తీరుతున్నారు. చిన్నపిల్లల తల్లులు కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే గ్రామీణ ప్రాంతాల కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎన్నికలకు సంబంధించిన నిర్వహణకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. చాలా మంది కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి, తమకు సేవ చేసేటువంటి అభ్యర్థులను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 389 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో 389 గ్రామాలకు గాను పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్లో పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్లో 92, పెద్దపల్లిలో 99, సిరిసిల్లలో 76, జగిత్యాలలో అత్యధికంగా 122 గ్రామ పంచాయతీలకు మొదటి దఫలో ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా గ్రామాల్లో, కొన్ని గ్రామాల్లో మాత్రమే ఏకగ్రీవం కావడం జరిగింది. చాలా చోట్ల పోరుకే చాలా మంది కూడా ఆసక్తి చూసిన నేపథ్యంలో పోరు తప్పనిసరి అయిపోయింది. ఎన్నికల నిర్వహణ అనేది మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల పహారా కొనసాగుతుంది. దాదాపు 1000కి పైన సమస్యాత్మక కేంద్రాలుగా పోలీసులు గుర్తించడం జరిగింది. కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల ఈ ప్రాంతాల్లో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేకమైనటువంటి పోలీసు బందోబస్తు మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల కూడా BNS 163 నిషేధాజ్ఞలు మాత్రం కొనసాగుతున్నాయి. ఎవరు కూడా ర్యాలీలు కావచ్చు, ఎక్కువ మంది గుమికూడడం కావచ్చు, ఇటువంటి చేయవద్దని చెప్పి ముందస్తుగానే పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం అయితే ఈ రకంగా చూడవచ్చు. చాలా మంది కూడా తమ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ఓటు వేసే విధంగా చాలా మంది కూడా కొంతమంది ఆసక్తి కనబరుస్తుందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా గ్రామీణ ఓటర్లు, వృద్ధులు ఈసారి ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి దృశ్యాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. మొత్తానికైతే పోలింగ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈరోజే ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. తుది ఫలితాలు రాత్రి 9 గంటల వరకు వెల్లడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముందుగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత సర్పంచ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం కొన్ని చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతున్నాయో అక్కడ దాదాపు 500 ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఏవైతున్నాయో అక్కడ మాత్రం సాయంత్రం 7 గంటల వరకు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. చాలా మేజర్ గ్రామ పంచాయతీలు రాత్రి 8 నుంచి 9 వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.